మీ పిల్లలు దోశ తినమంటే పారిపోతారా? అయితే ఈ షేప్స్ చూసాక ప్లేట్ ఖాళీ చేస్తారు. ముందైతే దోశ పిండి మంచిగా రెడీ చేసుకున్నా. మా పిల్లలకి ఈ రోజు స్పెషల్ గా డిఫరెంట్ షేప్స్ వేయాలి అనిపించింది. ఏం పిల్లలరా నాయనా, నేను తానా అంటే మా పిల్లలు తందానా అంటారు. అసలు వాళ్ళని కాదు నన్ను అనాలి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక తింటారు కదా అని పొద్దున దోశల పిండి ఉంది, దోశలేసియాలారా తింటారా అని అడిగాను. తింటాం కానీ మాకు రౌండ్ దోశ వద్దు మమ్మీ, మాకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో దోశలు వేసివు మమ్మీ అన్నారు. ఇలా దోశలు వేసేసరికి చాలా టైం పట్టింది. వేస్ట్ గా అడిగినరా బాబు వీళ్ళను, పొద్దుటి దోశల పిండి ఉంది దోశలు వేసియాలనా అని నాకు నేనే అనుకున్నా. బ్రెడ్ రోస్ట్ చేసియాలరా అంటే బ్రెడ్ ఆమ్లెట్ అడుగుతారు. బిస్కెట్లు తినండి రా అంటే క్రీమ్ బిస్కెట్లు అడుగుతారు. ఏం లేదు చక్కగా అన్నం తినండి రా అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతారు. ఇక అట్లుంటది మా పిల్లలతోటి అని అంటూ నేను ఇలా డిఫరెంట్ షేప్లలో దోశలు వేసుకుంటూ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నా షార్ట్స్ లో పాపులర్ వీడియోస్ లోకి వెళ్తే ఇదే వస్తుంది ఫస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. వైరల్ అయ్యాక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మళ్ళీ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు. ఛానల్ స్టార్ట్ చేసినందుకు ఒక్క వీడియో అయినా వైరల్ అయింది లేండి. సరే గానీ నేను వేసిన షేప్లలో మీకు ఏ షేప్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి డిఫరెంట్ షేప్లలో దోశలు వేసిచ్చారా? ఇలా వేసిచ్చామనుకోండి వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ గా తింటారు. నాకైతే అస్సలు ఖాళీగా ఉండాలనిపించదు. ముగ్గురు పిల్లలు స్కూల్ కి వెళ్ళాక ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటా కదా అని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ గురించి నాకైతే అసలు ఏం తెలియదు. అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 3 months లో 10 మిలియన్ వ్యూస్ రావాలి, లేదంటే 1 year లో 4000 వాచ్ టైం రావాలి అని ఇలా నాకు ఏది తెలియదు. ఛానల్ స్టార్ట్ చేశాకనే అన్ని తెలుసుకున్నా. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని కూడా తెలుసుకున్నా. కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయాలి, కానీ ఈ పిల్లలతో నాకు అస్సలే కుదరడం లేదు. మొన్న సమ్మర్ లో అయితే సరిగ్గా అస్సలే వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా. పిల్లలు స్కూల్ కి వెళ్తేనే నాకు వీడియోస్ మంచిగా ఎడిట్ చేయడం అవుతుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదురుతుంది. వాళ్ళు ఇంట్లో ఉంటే చాలా కష్టమైతే చాలా సార్లు ఛానల్ ఆపేద్దాం అని అనుకుంటా, కానీ ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇంత దూరం వచ్చాం కదా అని ఛానల్ ని కంటిన్యూ చేస్తున్నా. నా సబ్స్క్రైబర్స్ ని డిసప్పాయింట్ చేయడం నాకైతే అస్సలు నచ్చదు. ఎప్పుడైనా ఒక 2-3 days వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనుకోండి, నాకు అంత ఏదోలా అనిపిస్తుంది. అందుకే మొన్న సమ్మర్ లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నందుకు సారీ టు సబ్స్క్రైబర్స్ అని ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేసి పోస్ట్ చేశాను. ఇంట్లో పనులు చేసుకుంటూనే ఈ రోజు ఏం వీడియో అప్లోడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఏమని ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ ఉంటా. కొంచెం టైం దొరికినా చాలు వీడియో ఎడిట్ చేస్తూ ఉంటా. షార్ట్ అయితే రోజు ఒకటి ఈజీగా అప్లోడ్ చేయగలుగుతా, కానీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. సరే ఓన్లీ షార్ట్స్ తోనే కంటిన్యూ చేద్దాము అంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టం. కానీ మీ సపోర్ట్ ఉంటే ఎంతసేపు అండి ఛానల్ మానిటైజేషన్ అవ్వడం. అందుకే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. సరేలే గానీ ఇక దోశ విషయానికి వస్తే ఈ స్క్వేర్ దోశ మా పెద్దోడు అడిగాడు. వాడికి కొంచెం మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేండి. ట్రయాంగిల్ దోశ కూడా వాడి కోసమే వేసాను. నేను వేస్తున్నది టెడ్డీ బియర్ దోశ. మామూలుగా టెడ్డీ బియర్స్ అంటే గర్ల్స్ కి ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో ఏంటో వెరైటీగా మా చిన్నోడు అడిగాడు, వాడి కోసమే టెడ్డీ బియర్ దోశ వేస్తున్నా. మామూలుగా దోశ వేసి ఇచ్చాననుకోండి అంత ఇంట్రెస్ట్ కానీ ఇలా షేప్స్ వేసి ఇచ్చాననుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఏం షేప్ వేయాలో వాళ్ళు చెప్పడము, నేను వేస్తుంటే ఇంకా ఇంతసేపు మమ్మీ అని అంటున్నారు. వేసేదాకా కూడా ఆగడం లేదు. పిల్లలకు దోశలు వేసిస్తుంటే ఏంటి ఊకే పిల్లలకైనా నాకేం షేప్ వేసియవా అని చెప్పేసి మా ఆయన అన్నాడు అనమాట. సరే వేసిస్తా, ఏం షేప్ వేయాలి చెప్పు అంటే బల్లి దోశ కావాలంట మా ఆయనకి. నా ఛానల్ పెట్టిన కొత్తలో బల్లి దోశ వేసుకుంటూ ఒక వీడియో పెట్టాను. నిజంగా బల్లిలానే ఉంది అంటూ కామెంట్ చేశారు. అది కూడా కొంచెం వైరల్ అయింది. ఆ వీడియో తోటే చిన్న ఛానల్స్ కి కూడా వ్యూస్ వస్తాయి అనే నమ్మకం కలిగింది నాకు. మా పాప ఏమో బటర్ఫ్లై దోశ అడిగింది. అబ్బా ప్లీజ్ నాకు బటర్ఫ్లై దోశ వెయ్యరాదే, నేను వేయనే అని చెప్పాను. లేదు నాకు బటర్ఫ్లై షేప్ దోశనే కావాలి అని అది అలిగి కూర్చుంది. సరే అని చెప్పేసి వస్తుందో రాదో అనుకుంటూ ట్రై చేశాను, కానీ భలే వచ్చింది కదా. పిల్లలకి ఫుడ్ టేస్ట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇలా చిన్న చిన్న చేంజెస్ చేస్తుంటా. ఇక లాస్ట్ దోశ మా ఆయన కోసము బల్లి దోశ అడిగాడు, కానీ బల్లి దోశ ఏం బాగుంటది చెప్పండి. అందుకే ఇలా హార్ట్ సింబల్ దోశ వేసిచ్చాను. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి ఏ షేప్ బాగా నచ్చుతుందో కామెంట్ లో చెప్పండి. మా పిల్లలకైతే క్యాట్, బటర్ఫ్లై చాలా నచ్చాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.